యత్నం మలుపులు ఎన్నో అంటూ రీల్స్ చేస్తూ యువత కింద పడినట్టు పోలీసు నిర్ధారణ అగంతకుని తప్పించుకునేందుకు దుకాణంటున్న బాధితురాలంటూ హైదరాబాద్ ఎంఎంటీఎస్లో యువతపై అత్యాచారయత్నం ఘటన మలుపులు తిరుగుతోంది. అత్యాచారయత్నం జరగలేదని రైల్లో రీల్స్ చేస్తూ యువత అదుపు తప్పి కింద పడిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్టు జీఆర్పీ పోలీసు నిర్ధారణకు వచ్చారు. బాధితురాలు మాత్రం పోలీసుల మాటలు కొట్టి పారేశారు. అత్యాచారయత్నం జరిగిందని పోలీసులు విచారణ తాను నిందితుని కూడా గుర్తించారంటూ మీడియాకు తెలిపారు. మరోసారి విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని స్పష్టం చేశారు. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం అనంతపురం జిల్లాకు చెందిన యువత మేడ్చల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాం. గత నెల 22 నుంచి సెల్ ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్ వచ్చింది. తిరిగి సికింద్రాబాద్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైల్లో బయలుదేరింది. తనతో పాటు ఉన్న 2 మహిళలు ఆల్వాల్ స్టేషన్లో దిగిపోయారని, ఒంటరిగా ఉండటంతో అదే రైల్లో ప్రయాణిస్తున్న అగంతకుడు అత్యాచారానికి యత్నించాడని, తప్పించేందుకు రైలు నుంచి దూకినట్టు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని కేంద్ర మంత్రి సూచనతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. పూర్తిగా కోలుకున్న బాధితురాలిని అనంతపురం జిల్లాలోని స్వగ్రామానికి చేర్చారు. రాజకీయంగా దుమారం రేపిన కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఆర్పీ పోలీసులు ఒరిస్సా, ఏపీ, కర్ణాటక తదితర ప్రాంతాలకు 15 బృందాలను పంపారు. సుమారు 250 సీసీ కెమెరాల ఫుటేజ్ను విశ్లేషించారు. నిందితుడి కోసం మేడ్చల్ పరిధిలో 24 గ్రామాలను జల్లెడబట్టారు. 100 మంది అనుమానితులను ప్రశ్నించారు. అనుమానితులు బాధితురాలు ఎదుటి నుంచి గుర్తించే ప్రయత్నం చేశారు. 2 యువకులు నిందితులకు గుర్తించిన బాధితురాలు తర్వాత మాట మార్చినట్టు పోలీసులు తెలిపారు. అత్యాచారయత్నం జరిగినట్టు చెబుతున్న సమయంలో ఆమె సెల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ప్రయాణించే సమయంలో ఆమె పలుమార్లు రీల్స్ చేసి వాటిని టెలిగ్రామ్ యాప్లో పోస్ట్ చేసినట్టు నిర్ధారించారు. బాధితురాలు ప్రమాదానికి గురైన ప్రాంతంలో మలుపు కర్వ్ ఉండటంతో రైలు వేగాన్ని నెమ్మదించినట్టు గుర్తించారు. రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఆమె జారి కింద పడినట్టు నిర్ధారించారు. దీనికి కప్పుచ్చుకునేందుకు కట్టుకదల్లి పోలీసులు పక్కదారి పట్టించినట్టు అంచనాకు వచ్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. అయితే ఎంఎంటీఎస్ రైల్లో తనతా గంతకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో తెప్పించుకోవడానికి కిందకు దూకేసినట్టు బాధితురాలు తెలిపారు. శుక్రవారం అనంతపురం స్వగ్రామంలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు రీల్స్ తీసుకునే క్రమంలో కింద పడ్డానని చెప్తున్నారు. నాకు రీల్స్ చేసే అలవాట్లేదు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే సమయంలో స్నాప్ తీసుకున్నా, తిరుగు ప్రయాణంలో ఎలాంటి వీడియోలు తీసుకోలేదని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు